మొదట అందరికీ తెలిసింది తిరుపతి రెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి. జెడ్ కేటగిరీ స్థాయిలో సెక్యూరిటీ, 2-3 ఎస్కార్ట్లు, వారు ఎక్కడ కార్యక్రమాల్లో వెళ్ళినా, అధికారిక కార్యక్రమాల్లో వెళ్ళినా, సర్పంచ్ కూడా ఎన్నికలు పోటీ చేయలేదు అనుకుంటా, ఎమ్మెల్యే కూడా కాదు, కానీ షాడో ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం గన్మెన్లతోని, ఎస్కార్ట్లతోని, కలెక్టర్లు కూడా బయటికి కార్యాలయం కుర్చీ వదిలేసుకొని బయటికి ఉరుకొచ్చి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్రం అందరికి కూడా తెలిసిందే షాడో ముఖ్యమంత్రి గారి గురించి. మరో సోదరులు కొండలరెడ్డి గారు ప్రస్తుతం 4th సిటీలో బిజీగా ఉన్నారు, 4th సిటీ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు తెలిసిన విషయమే, అమెరికా దాకా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వారి కంపెనీ స్వచ్ఛ బయో అనే కంపెనీ 2 నెలల ముందే మొదలు పెడితే ఆ కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకొని వచ్చారు. అమెరికా దాకా తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి సొంత తమ్ముని కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకోరు. మరి ఇప్పటికీ ₹1 అన్న పెట్టినరా, లేదు అది కేవలం ప్రకటనలేనా, లేకుంటే నల్లధనాన్ని వైట్ మనీ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా, వాళ్ళు చెప్పాలి. కేవలం అదొకటే కాదు, వాస్తవానికి ఆగస్టు నెల వచ్చింది, లాస్ట్ ఇయర్ ఆగస్టే అనుకుంటా, రేవంత్ రెడ్డి గారు దావోసు, అమెరికా అండ్ కొరియా పర్యటన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచే వచ్చిరు, వారు రిటర్న్ వచ్చిరు. చెప్పాలి వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి చాలామందిని తీసుకుపోయి రకరకాల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి ప్రకటనలు చేసిరు. గోధి ఇండియా అంట, వాల్ష్ కర్రా అంట, ఉర్సా అంట, స్వచ్ఛ బయో, ఇట్లా ఎన్నో. ఇవ్వండి ఈ లిస్ట్ అన్నీ. ఇది కేవలం 1 సంవత్సరందే, మళ్ళీ దానికంటే ముందు కూడా కొన్ని సంవత్సరాలు. ఇవన్నీ ఏమైనాయి? ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి? కేన్స్ లాంటి సంస్థ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనే వింటున్నాం, కానీ వచ్చిన సంస్థలు ఏంటి? మీరు దావోస్ పర్యటన చేసిండ్రు, కొరియా పర్యటన చేసిర్రు, అమెరికా పర్యటన చేసిర్రు, ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయో ఇప్పటి వరకు ఒక్కటి కూడా వారు చెప్పలేకపోయారు. ఇక ఇంకొక సోదరులు అనుముల కృష్ణారెడ్డి గారు, వీరు 100 కోట్లు 1000 కోట్లు వ్యాపారాలు చేస్తున్నారంటే వారు వెనుకకు పడలేదు. చాలామందికి తెలియదు ఏంటంటే, ఆ ఫోటోలో ఉన్నది మీ మీడియా వాళ్ళకి అందరికీ సుపరిచితులు అనుకుంటా, వారిని యారో జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. యారో అడ్వర్టైజింగ్ 2 సంవత్సరాల నుంచి, అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి, ప్రమాణ స్వీకారం 9వ తారీఖున తీసుకుంటే 7 డిసెంబర్ 2023 నుంచి ఇవాళటి వరకు రాష్ట్రంలో ప్రతి అడ్వర్టైజ్మెంట్, పత్రికల్లో పడే ప్రతి అడ్వర్టైజ్మెంటు, వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కాంట్రాక్ట్లు ఆయనకే. రాష్ట్రంలోనే కాదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, రాష్ట్రంలో కాదు, రాష్ట్రం బయట కూడా, బీహార్ మహారాష్ట్రలో కూడా ఇవి బీహార్ అడ్వర్టైజ్మెంట్స్, ఇది మహారాష్ట్ర అడ్వర్టైజ్మెంట్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా అనుముల కృష్ణారెడ్డి గారు మరియు వారి బాల్యమిత్రుడు యారో భూసం జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు, ఇలా ఏం లేదు, ప్రజాధనము అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద పోతున్నాయి, తిరిగి మళ్ళా తమ్ముళ్ళ ఖాతాకే వస్తున్నాయి. ఒక్కొక్క న్యూస్ పేపర్కి ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ ఇవాళ ప్రతి మిస్ కాకుండా, మీరు పండుగ అనండి, జైపాల్ రెడ్డి గారి జయంతులు వర్ధంతులు అనండి, రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్ అని వచ్చి ఇక్కడ పెడితే ఆ అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ వీళ్ళకే, వాళ్ళ పార్టీ మీటింగ్స్, ప్రభుత్వ మీటింగ్స్ అన్నీ కూడా మొత్తం కాంట్రాక్ట్లు వీళ్ళకే. జాబ్ క్యాలెండర్, ఆ జాబులు రాలేదు, జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు, కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ పైసలు కూడా వీళ్ళకే పడ్డాయి. వీళ్ళు 4 అయిపోయారు. తర్వాత మీరు ఎవరున్నారు ఫోటో ఇక్కడ, సుజన్ రెడ్డి గారు అనుకుంటా కదా, బ్లూ షర్టా, గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు, వీరి కోసం అయితే లాఠీ చార్జీలు కూడా చేసిర్రు లగచర్లలో. మ్యాక్స్ బిఎన్ ఫార్మా మెడికవర్ హాస్పిటల్లో షేరు, రేవంత్ గారు పోయి ఓపెనింగ్, అల్లుడు గారు
రేవంత్ గారు అల్లుడు గారు ఇటు అన్నదమ్ములకే చేస్తావా, అల్లునికి ఏం చేయవా అనేసి అల్లుని కోసం లగచెర్ల రైతుల భూములు తీసుకొని మ్యాక్స్ బిఎన్ ఫార్మాకి అక్కడ చేసే ప్రయత్నం. అక్కడ ఉన్న రైతులు ఇక తెలిసిన విషయమే, మానవ హక్కుల కమిషన్కి వెళ్ళిర్రు, మహిళా కమిషన్కి వెళ్ళిర్రు, అవన్నీ కూడా వాళ్ళు పోరాటం చేశారు. ఇక లేటెస్ట్ ప్రత్యేకంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది సృజన్ రెడ్డి గారు. లాస్ట్ వీరు అన్నదమ్ములకే చేస్తావా, బావమరిదికి ఏం చేయవా అని ఆదేశం వచ్చింది. మా వాళ్ళకి ఏం చేయవా, మీ అన్నదమ్ములకే చేస్తావా అనగానే మరి బావమరిదికి కూడా చేయాలి కదా. గతంలో కేటీఆర్ గారు అమృత్, కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ కాంట్రాక్ట్లను 1137 కోట్ల కాంట్రాక్ట్ను ఆయన కంపెనీకి, శోధా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి, నువ్వు ముఖ్యమంత్రి కాగానే నీ సొంత బావమరిదికి అప్పజెప్పను అని ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. అక్కడికి ఆగలేదు. ఇక లేటెస్ట్ సింగరేణిని కూడా వదులుతలేదు ఈ అనుముల బ్యాచ్. సింగరేణిలో కూడా కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. ఇదిగోండి సింగరేణి యొక్క కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కి 150 కోట్ల కాంట్రాక్టు సింగరేణిలో కూడా వాళ్ళ సొంత బావమరిదికి రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. క్విట్ ప్రోకో అనండి, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అనండి, సొంత అన్నదమ్ములకు, బావమరుదులకు, అల్లుళ్ళకు ఇవాళ వ్యాపారాల్లో కోట్ల కాంట్రాక్టులు అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్టున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలి. ఓట్ల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు, గ్యారెంటీలు అని డిజిటల్ కార్డ్స్ ఇచ్చి సంతకాలు పెట్టినప్పుడు, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అడిగితే నేను వస్తాను, నేను మీకోసం ఉన్నాను అని చెప్పినప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఇదే కృష్ణారెడ్డి గారు అండ్ భూసం జగన్మోహన్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక, తెలంగాణలో ఎవరు చదవరు, మనకు ఎవరు తెలియదు, ఇక్కడ రాదు కూడా ఆ పేపర్, కానీ దానికి కూడా కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. ఎందుకు? నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ వాళ్ళ పత్రిక కాబట్టి. ఆ పత్రిక ఇవాళ ఈడీలో కేసులు కూడా నడుస్తున్నది మనీ లాండరింగ్ విషయం మీద. మన ప్రభుత్వం దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నది. ఇవాళ వ్యాపారాలు ఎట్లా, ఒట్టి సింగరేణియే కాదు, ఇవ్వండి దిండి ఇరిగేషన్, శోధా కన్స్ట్రక్షన్స్ 365 కోట్ల కాంట్రాక్ట్. వీళ్ళ దాహం సరిపోతలేదా? ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు చేసుకుంటారు? 1137 కోట్ల కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కే, సింగరేణి యొక్క 150 కోట్ల కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కే, దిండి కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కే. ఇక అంతిమంగా ఆ కారు ఉన్నది ఫోటో, ఆ కారును గుర్తుపడతారా మీరు? రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరిగిన కారు అది. ఆయనే కొడంగల్లో ఎమ్మెల్యే ఓటమి తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు తిరిగిన ల్యాండ్ క్రూజర్ కదా అది, బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్. ఆ కారు డీటెయిల్స్ చూస్తే, రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా అని ఆ కారు డీటెయిల్స్ చూస్తేనేమో రిజిస్ట్రేషన్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ కారు రిజిస్ట్రేషన్ ఉండే. మొన్న మార్చుకున్నారు, మళ్ళీ కొండలరెడ్డి గారి పేరు మీదకి తెచ్చుకున్నారు. మొన్నటి వరకు మొన్న మార్చుకున్నారు, మళ్ళీ కొండలరెడ్డి గారి పేరు మీదకి తెచ్చుకున్నారు. మొన్నటి వరకు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండే. మేము ఎప్పటికప్పుడు దాన్ని సోషల్ మీడియాలో బయట పెట్టేసరికి, అందరు కూడా బయట పెట్టేసరికి ఏంది ఇది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది ఇది అనేసి అన్నారు. గతంలో వారి మీద ఈడీ ఐటీ రేడ్లు అయినప్పుడు కూడా ప్రశ్నించారు, ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రేవంత్ రెడ్డి గారికి బేనామీయా, వారి కారులో ఎందుకు తిరుగుతున్నాడని. ఆ కారు ఇచ్చుడు ఏందో కానీ ఇవాళ రేవంత్ గారు వారికి కాంట్రాక్ట్లు ఇవ్వబట్టే ఇప్పుడు ఇక